ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఆ ఢిల్లీ నుంచి ఎవడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు. ఇప్పుడు కాడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు. ఓ 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావి చదివించాడండి. ఎవడో చెప్తున్నాడు వాళ్ళ మేనల్డ్ ఒకడు, మా పెద్దమాయ 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని, ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2,80,00,000 ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోడంత ఉంది, ఇంకా పెట్టాల్సిన కేసులు బోడున్నాయి, పెడుతున్న కేసులు ఉన్నాయి. అటన్నిటికీ వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి. ఆడికి 100-150 కోట్లు వంశీ పేరు మీదే ఇచ్చేట్టున్నారు ఫీజు. వల్లభనేని వంశీ పేరు మీదే 100-150 కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు. అర్థమవుతుంది మనకి. ఇక జగన్ గారి పేరు మీద ఇక ఎంత ఇస్తారు ఢిల్లీ బాబాయ్కి? ధనంజయ రెడ్డి గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, ఓఎస్డీ గారికి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు, బాలాజీకి ఢిల్లీ బాబాయ్ వాదిస్తాడు. పోనీ అక్కడ వాదించాడంటే పోనీ ఢిల్లీలో ఎవడో లేడు మనకు బాబాయ్ అనుకుందాం. ఇక్కడ ఒక బాబాయ్ని పెట్టుకున్నాంగా, అది జీతం ఇస్తున్నాంగా. హైకోర్టులో ఒక బాబాయ్ని పెట్టుకున్నాం కదా, జీతం ఇస్తున్నాం కదా. వంశీ కేసుల్లో మొత్తం టీవీలో వస్తాడు బాబాయ్ అక్కడి నుంచి. మరి ఈడేమైపోయాడు అంటే పనికిరాని వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నారా మీరు? జనం జీతం ఇచ్చి మీకు జెండా మోసేవాళ్ళని పెట్టుకుంటారా? దాని అర్థం అంతే కదా. వల్లభనేని వంశీ కేసులో ఢిల్లీ బాబాయ్ టీవీలో వచ్చేస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? ఇప్పటికి 2,80,00,000 తీసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఇవ్వాల్సింది ఒక 6-7 కోట్లు 8 కోట్లు ఉందంటున్నారు. ఇంకా పెట్టబోయే కేసులు, పెట్టిన కేసులు ఇప్పుడు ఒక 2-3 మళ్ళీ నిన్న పెట్టారు. అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజల డబ్బుని వీళ్ళ అవసరాల కోసం, కక్షల కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్లకి ఎట్లా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ సిమ్ అయితేనేమో జనరల్ టికెట్ కొనుక్కెళ్తారు విమానంలో, జనం సొమ్ము అయితేనే మామూలుగా తీసుకెళ్తారు. 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు. తప్పుడు పనులు చేసేది మీరు, తప్పుడు కేసులు పెట్టేది మీరు. దేన్నైనా నువ్వేం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్త వరకు కూడా నిన్ను ఎదిరించి, నిన్ను పోరాటం చేయడానికి, నిన్ను గద్దె దింపడానికి, నీ తప్పుడు పనుల్ని ప్రజల్లో ఎండగట్టడానికి నడుం కట్టుకుని ఉంటాం, సిద్ధంగా ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం.